ఈ 7 రోజులు అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో ఏమేం చెయ్యాలా అన్నది ఫస్ట్ తెలుసుకోగలిగాను. ఇంతవరకు నేనెప్పుడూ మెడిటేషన్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైము. ఫస్ట్ 2, 4, 5 రోజులు నాకు ఏ అనుభవం కలగలేదు. కానీ ఈ రోజు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఫీల్ అయ్యాను. మేడం చెప్పినట్టుగా నా మా ఇది సహస్రారంలో కానీ, ఆజ్ఞాచక్రంలో గాని, మూలాధారంలో కానీ వెలుగును చూడగలిగాను. నెల రోజుల నుంచి చేస్తున్నాను. చేయకముందు, చేసిన తర్వాత నాలో నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే, అంతకుముందు ఇన్‌స్టింక్ట్‌గా రియాక్ట్ అయ్యేవాడిని సిట్యుయేషన్స్‌కి. ఇప్పుడు కాస్త నెమ్మది పడ్డాను. నా ఆలోచనలో కూడా ఒకసారి ఆలోచించిన తర్వాత రియాక్ట్ అవుతున్నాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, నాలో తెలియని ఓకే. ఇదంతా కూడా జరుగుతుంటుంది. కానీ నువ్వు వెంటనే అటాచ్ అవ్వకుండా కొంచెం డిటాచ్డ్‌గా ఉంటూ చాలా అద్భుతంగా ఉంది ఈ క్లాసులు మొత్తం. మనోవేగం చాలా వరకు చాలా చాలా తగ్గిపోయింది. నాకు నేను ఏం ఆలోచించకుండా గమ్ముగా ఉంటున్నానని నాకే అనిపిస్తుంది. అసలు నా శరీరం మొత్తం ఒక వైబ్రేషన్స్ చాలా అద్భుతంగా అసలు మీ సహస్రారంలో శక్తిని నిలపటం. అది కూడా నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. అక్కడ లోపలంతా ఒక కాంతి, బంగారు వర్ణపు కాంతి. ఆజ్ఞా చక్రంలో గాని, మూలాధారంలో చెప్పినప్పుడు గాని ఒక అద్భుతమైన కాంతి బాగా చక్కగా నేను ఫీల్ అవుతున్నాను. నేను ఫస్ట్ క్లాసెస్ జాయిన్ అయినప్పుడు అంత ఓరియంటేషన్ నాకేమీ లేదు. కాకపోతే డైలీ చేస్తా ఉంటే ఇవాళ మాత్రం అసలు నాకు మెడిటేషన్‌లో నుంచి అసలు ఇంకా అక్కడే ఉండాలి. ఎందుకు స్టాప్ చేస్తున్నారు? ఇంకా అలానే చేయాలని నా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. ఫర్దర్ కూడా నాకు మంచిగా కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ ఆహ్, కొన్ని సిట్యుయేషన్స్ కొన్ని క్రిటికల్ ఇష్యూస్ జరుగుతా ఉన్నాయి నా లైఫ్‌లో. అవి కొంచెం స్లో డౌన్ అయ్యి నేను ఆహ్, క్లియర్‌గా డెసిషన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఆ స్లో డౌన్ అవ్వడం, పేపర్ మీద పెట్టడం అంతా వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని ఇట్లా చూసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వకుండా వెంటనే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వడం అది కొంచెం బెటరే అయినట్టు నాకు అనిపించింది. కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ ముందు నుంచి నేను మెడిటేషన్ ఆన్ అండ్ ఆఫ్‌గా చేస్తున్నాను. బట్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ అనమాట. యూట్యూబ్‌లో చూసి చేయడం, గైడెడ్ మెడిటేషన్స్ లేకపోతే కోర్స్‌లో జాయిన్ అయినా కూడా రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. బట్ వి డోంట్ సీ ఎనీవన్. వి డోంట్ సీ ద మాస్టర్. వి డోంట్ నో ద మాస్టర్. బట్ రికార్డెడ్ సెషన్ కాబట్టి గైడెడ్‌గా వెళ్తూ ఉంటది. బట్ ఏది ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అండ్ దెన్ ఐ థాట్ ఐ కేమ్ అక్రాస్ అమ్మగారు వీడియో ఆన్ యూట్యూబ్. 'నీరవి టీవీ' అనుకుంటాను. రవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆహ్, చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఆహ్, ఎందుకో తెలీదు. మేబీ అమ్మగారు యూజ్ చేసిన టర్మినాలజీ వల్లనో, సైంటిఫిక్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్లనో ఎందుకో తెలీదు చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇప్పటివరకు సులభతర యోగా ఒక్కటే చేశాను నేను ఇప్పటివరకు. మెడిటేషన్ పార్క్‌లోకి జాయిన్ అవ్వలేదు. నాగేశ్వర్ మహర్షి గారిని కలిసాను చాలా సార్లు. సత్సంగానికి అటెండ్ అయ్యాను. కానీ ఇప్పుడే జాయిన్ అయింది. దీనిలో మెడిటేషన్ అన్ని యాస్పెక్ట్స్ నేను ఫాలో అవుతున్నాను. దానిలో అన్ని టెక్నిక్స్ నాకు తెలుస్తున్నాయి. నా బాడీలో జరిగే మార్పులు గానీ, అన్నిటిని చూడగలుగుతున్నాను. మీరేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారో అవన్నీ నేను చూడగలుగుతున్నాను. నేను ఈ విద్యలోకి మా బ్రదర్ ద్వారా నేను రాగలిగినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. రోజు మీరు చెప్పే ప్రతి దాని నుండి నేను నా లైఫ్‌లో ఇలా చేంజ్ చేసుకోవాలి అని నేను ఆలోచిస్తున్నాను. మొన్న మీరు చెప్పారు రోజుకొక దాంట్లో పాయింట్ నేను నా లైఫ్‌లోకి నేను ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతున్నాను. మొన్న ఒకరోజు చెప్పారు మీరు పిల్లల్ని హ్మ్. మన కోపాన్ని పిల్లల మీద చూపించి వాళ్ళని డస్ట్‌బిన్ లాగా మనము ఫీల్ అవుతున్నాం. అది నిజం. నేను మొన్నటిదాకా ఫీల్ అయ్యేదాన్ని. నేను నా పిల్లల్ని కొట్టను. నేను చిన్నప్పటి నుండి నా పిల్లల్ని కొట్టను. కానీ అరుస్తాను అని చెప్పిన అరవడమే అరవడమే ఒక్కటి చేస్తారు. కొట్టనన్నట్టుగా నా ఎస్సెట్ అనుకునేదాన్ని. కానీ అది రాంగ్. నా కోపాన్ని వాళ్ళ మీద చూపించకూడదని అది కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను నేను.